తెలంగాణలో చేనేత కార్మికులకి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ ఆచరణకి అడుగులు దిశగా పడుతున్నాయంటే గనక ఖచ్చితంగా అవుననే సందర్భమే వినిపిస్తోంది. ఎవరైతే చేనేత కార్మికులకి లక్ష లోపు వ్యక్తిగత రుణాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మాఫీ చేసేందుకు అధికార యంత్రాంగం అయితే కదిలినటువంటి సందర్భం. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇప్పుడు నేతన్న కార్మికులకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధించినటువంటి లోన్లు ఏదైతే ₹1,00,000 లోపు ఏదైతే లోన్లు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేందుకు అయితే రేవంత్ సర్కార్ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి తెలంగాణ చేనేత కార్మికులకి ఓ రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే చూద్దాం. తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. నేతన్నల ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆశాకిరణంగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. నేతన్నల ₹1,00,000 లోపు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే ₹1,00,000 లోపు రుణాలను మాఫీ చేసేందుకు నిధులు సైతం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన నేతన్నల ఖాతాల్లో త్వరలోనే ఆ మొత్తాలన్నీ జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రుణమాఫీ 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యలో తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బ్యాంకుల ద్వారా వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. చేనేత సంఘాల ద్వారా తీసుకున్న గ్రూప్ రుణాలు లేదా సొసైటీ రుణాలు ఈ మాఫీలోకి రావని కూడా చెబుతున్నారు. నేతన్న ఒక్కరికి ఎంత రుణం ఉన్నా ప్రభుత్వం మాత్రం 1,00,000 వరకు మాఫీ చేస్తోంది. అంటే 1,00,000 కంటే ఎక్కువ రుణం తీసుకున్నా వారికి మాఫీ కేవలం ₹1,00,000 వరకు ఉంటుంది. మిగతా మొత్తం వారు తిరిగి చెల్లించాల్సిందే. ఈ మాఫీని పొందాలంటే లబ్ధిదారులు ముందుగా జిల్లా స్థాయి కమిటీ నుంచి అప్రూవల్ పొందాలి. ఈ డిఎల్సికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. మరో 6 సభ్యులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. ఈ డిఎల్సి కమిటీ సమీక్షించి అర్హతను నిర్ధారిస్తే అది స్టేట్ లెవెల్ కమిటీకి పంపబడుతుంది. రాష్ట్ర స్థాయి కమిటీకి చేనేత డైరెక్టర్గా చైర్మన్గా ఉంటారు. ఆ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక బ్యాంకులు న్యూ డ్యూస్ సర్టిఫికెట్ జారీ చేస్తాయి. చివరగా ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ రుణమాఫీ కోసం ప్రభుత్వం గతేడాది నుంచే చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 సెప్టెంబర్ 9న అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చేనేత జౌళి శాఖ అధికారులు అన్ని జిల్లాల నుంచి రుణాలకు సంబంధించిన వివరాలను సేకరించడం ప్రారంభించారు. డిసెంబర్ నాటికి అన్ని వివరాలు సేకరించి అవసరమైన నివేదికలను సిద్ధం చేశారు. దీంతో జీవో జారీ చేసి అమలు ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మరొకవైపు తెలంగాణ చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తం పథకం 2 విడతల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి మార్చి వరకు అమలు చేస్తామని చేనేత కార్మిక శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ చేనేత అభయహస్తం పథకం గైడ్లైన్స్ జారీ చేశామని తెలిపారు. వేతన ప్రోత్సాహకం కింద ఏటా 8,000, అనుబంధ కార్మికులకు ₹6,000 చెల్లించబోతున్నారు. ఒక్కో విడతలో చేనేత కార్మికుడికి 9,000, అనుబంధ కార్మికుడికి 3,000 సంబంధిత లబ్ధిదారుడి ఖాతాల్లో జమ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకంతో సుమారు 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులు లబ్ధి పొందబోతున్నారు. ఇక రాష్ట్ర చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా యూనిక్ లోగో జత చేస్తామని, తద్వారా వస్త్రాల నాణ్యత ప్రమాణాలు, నేత కార్మికుడి వివరాలు తెలుసుకోవచ్చునని మంత్రి తుమ్మల వెల్లడించారు. 18 ఏళ్లు నిండడంతో పాటు జియో ట్యాగ్ చేసిన మర్మగ్గాలపై పనిచేసే కార్మికులతో పాటు ప్రీలూమ్, ప్రిపరేటరీ అంటే డయింగ్, టయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైడింగ్, సైజింగ్ ఇలా అనుబంధ పనులు చేసే వారితో పాటు చేనేత వృత్తితో వార్షిక ఆదాయం 50% పొందుతున్న వారిని అభయహస్త పథకానికి అర్హులుగా గుర్తించామని తుమ్మల పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.